ప్రభువన ఈ అందరికీ ఒక్కరికి వందనాలు చేస్తున్నాం. దేవుడు మనందరినీ ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి మొదటి నుంచి ఆగస్టు చివరి తారీఖు వరకు క్షేమించాడు. దేవుని గురించి చూస్తున్నాం. కాబట్టి ఒక్కసారిగా ఈ యొక్క 8 మాసాలు ఏమైతే విన్నామో అవన్నీ ఒకసారి ప్రభా మా హృదయంలో తను నింపండి, గుర్తు చేయండి. కాబట్టి ప్రత్యేకముగా గత వారంలో ఏం నేర్చుకున్నారండి? బెతెస్దా కోనేరు. ఏంట కోనేరు? ఏంట కోనేరు? సంఘము 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 సంఘంలో ఏముండాలా? ఇప్పుడు కోనేరులు ఏమున్నాయి? మరి ఇక్కడ సంఘంలో ఏముండాలా? ఉందా? అంటే నీ యొక్క హృదయములో ఉండాలా. ఏంటది? నీరు నీరు నీరు. మరి నీరు కదిలించేది ఎవరు? నీరు కదిలించాడు. కనపడ్డా? ఇప్పుడు కనపడలా, కనపెడుతున్నారు. ఎవరు కనపడేది? ఎవరు? కుంటివారు, గుడ్డివారు అండి, వ్యాధికారులు అందరూ ఉన్నారు అక్క. ఎందుకని? బాగుపడాలని. మనం ఏ కోవలు చెందామో? కుంటిదనం ఉందా? గుడ్డిదనం ఉందా? ఉసుకాలు చేతుకలుగా ఎలా ఉన్నావు? వ్యాధి వ్యాధి. ఎక్కడ నువ్వు? కోనేరు దగ్గర ఉన్నారు, కోనేరులో ఉన్నారు. ద్వారం ఎవరు? ద్వారం ఎవరు అంటే ఆయన దారి, ఆయన డోర్ అయితే లోనికి వచ్చావు కదా. లోనికి వచ్చావా? వచ్చావు. ఎక్కడికి వచ్చావు? లోనకు అంటే కోనేట్లోకి వచ్చావు. కోనేట్లో ఉంది ఒక విషయం రండి. కోనేట్లో దేవుని దూత నీళ్ళు అంటే అర్థం, నీ హృదయంలో పాపమంతా బట్టపై కావాలంటే కలిసేప్పుడు అప్పుడు దిగాలంటే పరిశుద్ధాత్ముడు ఆహ్వానించాలా. ఎట్టి వ్యాధి గలవాడైనను అంటే మన యొక్క అంటే శరీరం ఎట్ట ఉంది? వ్యాధి వ్యాధి వ్యాధి. ఇక్కడ ఈ వ్యాధి తెలిసిపోద్ది అందరికీ. కానీ పాపం అనే వ్యాధి అంటే ఇదిగో వ్యభిచారమైన వ్యాధి, డాంబికులనే వ్యాధి. కాబట్టి ఈ వ్యాధి నుంచి ఏంటండి? నీ యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలా. కానీ గత వారంలో చదివారా? చదివేటందుకు మనమంతా ఒక్కసారి చెప్తే హృదయం ఉండిపోద్ది. మనకు ఇంకా చదవాల్సిన లేదు. మనదండి ఏక సంఘం ఏంటంది? ఒక్కసారి వింటే చాలు, హృదయంలో ఉండిపోద్ది. నిద్ర లేపినప్పుడు ఏంట్రా? అది కోనేరు దగ్గర ఎవరున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అక్కడ చెప్తాడు. ఎందుకని? అది ఎక్కడున్నాడు? అక్కడ కోనేరు దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? చదవాలా? కొన్ని ప్రక్కనే ఉన్నాడు. కోనేరు ఉంది, పక్కనే ఉన్నాడు. కానీ పడుకుంటున్నాడు. నేను దిగిలనుకున్నాడ. నేను దిగి వెళ్ళే లోపల ఏమైంది? ఎవడో కంటే ఎవడో రక్షణ ముందు వెళ్ళిపోతాడు. ఈ రక్షణ లేదు. మరి నువ్వేండి ఎంతకాలం చేస్తున్నావు దేవుని సందికి? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? ఎన్ని నెలలు ఉంది? ఎన్ని వారాలు ఉన్నావు? కాబట్టి ఒకసారి చెప్పింది చెప్తే కుదరదు. చదవాలా, అందులో సారాంశం గ్రహించాలా. అయితే యేసు ప్రభు కోనేరుగా ఉండి నీ పరుగు అన్నాడు. ఇష్టపడి కోరుచున్నావా? అయ్యా నన్ను కోనేరు దించేవారు ఎవరు లేరు అంట. సాగు చెప్తున్నాడు. మనం కూడా సాగు చెప్పుకుంటామంటే
ఏదో ప్రాణం లేడికి వచ్చామంటే ఏదో ఒక సాగు చెప్తాం. అంటే ఎవరికి? మనకు చెప్పొచ్చు కదా, దేవుని చెప్తుందా? కుదరదు. కాబట్టి సరే ఒక చదువుకొని రండి. ఈ దినాన పోయిన వారం అది గత వారంలో ఏం చెప్పుకున్నాం? గత వారంలో ఎఫెసు సంఘము. ఆ సంఘము ఎలాంటిది? ఏమన్నది? ప్రేమను కోల్పోయిన సంఘము. ఈ రోజున ఇంకో సంఘం నేర్చుకున్నాం. అంటే ఎన్ని సంఘాలు ప్రేమ గ్రంథంలో? ఎవరికి ఇవన్నీ? ఎవరికి కాదు, ఇక్కడ నాకు 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 అన్నట. ఒకసారి ప్రేమ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు చాలా అండి. అసలు ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటి తెలుసా? ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ. పిల్లలు సహోదర ప్రేమ. ఇక్కడ 7 సంఘాలలో దేవుడట 2 సంఘాలను మెచ్చుకున్నట. 2 సంఘాలు. ఏ సంఘాలు? 2 సంఘాలు. 2 సంఘాలనేమో బాగా తిట్టాడు. ఎన్నుంటాయి? 2 ఏమో బాగున్నవి, 2 సంఘాలు తిట్టాడు. ఎన్నుంటాయి? 2 మెచ్చుకున్నాడు, 2 తిట్టాడు, బాగా తిట్టాడు. ఎన్నుంటాయి? 3 ఉంటాయి. మొత్తం 7 కదా. 2 2 4 పోతే 3 ఉంటాయి. 7లో 4 పోతే లెక్కలు రావట్లా. కానీ ఈ 3 సార్లు తిట్టాడు, హెచ్చరించాడు, బాగుపడ్డారు. కానీ ఈ సంఘం అంట ఏమండి, ఇక్కడ ఈ సంఘం అంట మెచ్చుకున్న సంఘము. ఏ సంఘం అంటది? మెచ్చుకున్నాడు. ఏమండి, అందుకని ఏమనంటే ఏమండి, అల్లా హసరత్ అంటే అండి, అల్లా హసరత్ అంటే అదండి, అల్లా హసరత్ అంటే మెచ్చుకున్న సంఘము. ఏ సంఘం అంట? అంటే లోపం లేని సంఘం అంట. ఎవరు? అన్ని విషయాలు జాగ్రత్తగా ఉన్నారు ఈ సంఘము. అదేనండి మెచ్చుకోవటం అంటుంది. అరే నువ్వు భలేవాడురా, నువ్వు వెళ్ళి అదంతా జయించి వచ్చావు. ఇప్పుడు దావీదును అంటే సౌలు రాజు అంటే తన కుమార్తెని ఇవ్వడానికి నిజాలట, ఇదిగో ఆడికి వెళ్ళి వాళ్ళని జయించి రావాలా, 100 మంది జయించు, వస్తే నా కుమార్తెని ఇస్తా. ఎవరంది? సౌలు. మరి ఏం చేయడు అంటే అక్కడ వెళ్తే ఈ దావీదును చంపేస్తారు. 100 మంది యోధులను చంపేస్తారా లేదా? ఈయన ఉద్దేశం అంటే నా కుమార్తె చచ్చిపోయినా పర్లేదు, ఈయన చంపాలా. ఎవరినే? దావీదును. అయితే దావీదు అండి వెళ్ళాడు, అవలీలగా 100 మంది చంపేసి వచ్చాడు. ఇప్పుడు కుమార్తెని ఇయ్యాలా అంటే ఏమిడు మెచ్చుకున్నాడు. ఎవరిని? ఎందుకు మెచ్చుకున్నాడు? నువ్వు చెప్పింది చేశావు. అంటే మనసులో ఉంది దురాశ, చంపాలా చంపాలా. కానండి అందుకనే అల్లా హసరత్ ఏంటి అంటే ఎంతమంది? మెచ్చుకున్న సంఘము బెస్ట్. అయితే ఇక్కడ ఎవరు స్థాపించాడు అంటే అటలస్. ఎవరండి? అటలస్ అనే వ్యక్తి క్రీస్తుకు పూర్వము అండి 138 సంవత్సరాల క్రితములే స్థాపించాడు. అందుకనే ఆ 130 సంవత్సరం స్థాపించిన అటలస్ అంటే ఫిలదెల్ఫియా అంటే ఇక్కడ అటలస్ అట. ఫిలేప్ అంటే ఫిలేం అంటే ఫిలే అంటే ప్రేమ,
ఫిలోమోను పత్రిక చదివారా మీరు? ఫిలోమోను పత్రిక చదివారా? ఫిలోమోను అర్థం ఏంటి? ప్రేమించేవాడు. అందుకనే ఫిలేమి అంటే ప్రేమ. దెల్పియా అంటే కుమారుడు. ఏమండి? ఫిలదెల్ఫియా ఫిలిప్ అంటే ప్రేమ, దెల్పి అంటే కుమారుడు. అంటే ఇక్కడ సహోదరుడు యొక్క ప్రేమట. తన అన్న తమ్ముని ప్రేమించి ఆ ప్రేమించిన తమ్ముడికి అండి విడిదిచ్చాడట. బహుమానం అండి ఒక పట్టణాన్ని కట్టి ఆ పట్టణాన్ని ఎవరికిచ్చాడు? తమ్ముడికి ఇచ్చాడట. కట్టించింది ఎవరు? అటలస్. కట్టించి అయ్యా తమ్ముడికి కదా బహుమానంగా రే తీసుకో. ఎవరిచ్చాడు? తమ్ముడికి ఇచ్చాడట. అందుకనే సహోదర ప్రేమ. తమ్ముడిని ప్రేమిస్తున్నావా? పక్కవాడినే ప్రేమిస్తున్నారా? ఎందుకని? పక్కవాడిని ప్రేమించట్లా. మాకెందుకు, మేము బాగుంటే చాలు. కానీ ఇక్కడ ప్రేమ. కాబట్టి ఇక్కడట అండి ఎప్పుడైతే ఈ యొక్క అండి అట్లస్ అంటే ఈయన ఏమంటారంటే రెండవ అండి హ్యూమేనియన్ అంటారు. ఇంకోటి హ్యూమేనియన్ 2, అంతియోకస్ 2, ఇక్కడేమో హ్యూమోనియన్ అంటే అట్లస్ 2. అలాంటి వాడట సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను పంచుతూ అందుకని ఇక్కడ రాస్తున్నాడు. ఎక్కడికి? దర్శనములో యోహాను గారు చూస్తూ ఉండగా దేవుడు చెప్పాడు, రాస్తున్నాడు. ఏమని సౌండి? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమని చూడండి. కిరట ఓ డోర్ ఉంది అంటే తలుపు ఆయన తీస్తే ఎవడు వేయలేడట. ఏ తలుపు? గత వారం చెప్పుకున్నాం. ఏం తలుపు? మర్చిపోయారు? అప్పుడే చెప్పుకున్నాం, గత వారంలో చెప్పుకున్నాం కదా. తలుపు ఎవరు? అక్కడ యేసు తలుపు. అండి ఆ యొక్క తలుపు ఎవరు? డోర్ ఎవరు? అదే ద్వారము. అంటే ఆ ద్వారాన్ని అండి ఓపెన్ చేశాడు. ఎవరు చేసింది? యేసుక్రీస్తే. ఎందుకని? అయ్యా లోనకు రండి. తలుపు వేస్తే, నేను తలుపు తీస్తే ఎవడు వేయనేరడు అంటే ఎవడి క్లోజ్ చేయలేడు, చేత కాదు డోరు. ఏమండి ఈ డోర్ తీసి ఎందుకు తీసాడు? డోరు ఇప్పుడు ఉదాహరణకు డోర్ తీసే ఉంచాడు 120 సంవత్సరాలు. ఎవరు? దేనికోసం? సరే చెప్పట్లా సమాధానం. ఎందుకు డోర్ తీసానికి? రమ్మని అందరినీ. అంటే ఒక్కడు కాదు, మీరందరూ రండి, లోనికి రండి అని. ఎందుకు లోనికి వస్తే ఏమైంది? మీకు జలప్రలయం రాబోతుంది, జాగ్రత్త. అది జలప్రలయం మునిగిపోకుండా అంటే రండి, లోనకు రండి. మరి ఇక్కడ ఏమన్నాడు? అక్కడ పిల్లల సంగతి ఏం చెప్తున్నాడు? ఏమండి ఇదిగో ఎవడును వేయలేకుండా తీయవాడును అంటే తలుపు అంటే గుమ్మము తెరుస్తున్నాడు. అంటే గుమ్మం తెరిచాడు అనుకోండి, ఏమవుద్ది?
అందరు రావాలా. మరి ఏం చేయాలి? గుమ్మని మళ్ళీ ఏం చేయాలా? క్లోజ్ చేయాలా. పగలంతా తెరిచి ఉంటుంది మన తలుపులు. ఎప్పుడు మూస్తావు? ఎందుకు? తీస్తే ఏమైంది? తీస్తే ఇంకా చెప్పరు. ఏమండి? తీస్తే ఉంది మన నిద్రపోతాడు, వచ్చి మొత్తం చూసి వెళ్ళిపోతాడు. అంటే ఇదే తెలుసు. ఏది? పగలెత్తిస్తావు, రాత్రులు మాత్రం క్లోజ్ చేస్తావు. అయితే ప్రభు అంటాడు, నేను తీస్తున్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి లోనకు రండి, లోనకు రండి పిలుస్తున్నాడు. మరి ఎంతకాలం పిలుస్తాడండి ఆయన? అంటే రోజు పిలుస్తుంటే వస్తావా? రాట్లా. అయితే క్లోజ్ చేశాడు డోర్. క్లోజ్ చేసింది ఎవరు? నోహు చేశాడా? దేవుడు చేశాడా? చదివారు మీరు? చదివారా? దేవుడేనా? తాళం తీసుకుంది ఆయన. తాళం తీసుకుంది ఆయన. కీ తీసుకున్నాను ఆయన. నోహు వేసాడు. ఎందుకంటే నోహు దగ్గర ఉంటే ఏమైంది? నోహు వేసామని చెప్పారు కదా మీరు. మరి తాళం ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు నోహు వేసాను చెప్పారు కదా, మీరు చెప్పింది వాస్తవం కదా. అవును. మరి తాళం వేస్తే, డోర్ వేస్తే ఎవరి దగ్గర ఉంటుంది తాళం? తాళం చెయ్యి. మరి ఎవరి దగ్గర ఉంది? ఎందుకని అంటే ఇప్పుడు ఎవరు వేశారు? తాళం వేసింది, డోర్ వేసింది నువ్వే. తాళం నొక్కేది ఎందుకన్నా తాళము. కాబట్టి నీ హృదయం అనే డోర్ దగ్గర ఆయన ఉన్నాడు. తలుపు తీస్తావా లేక నువ్వు క్లోజ్ చేసుకుంటావా? కాబట్టి అందుకనే ఇక్కడ డోరు వేశారట. తర్వాత ఏం వేశారు? వచ్చు వాళ్ళందరూ వచ్చి, అయ్యా నోహో తలుపుది అన్నారా? మరి తీశాడా? ఎందుకని? నా దగ్గర ఉంటే కదా తలుపు తీసేది. మనమండి అమ్మ ఇంతసేపు. అందుకనే పరమగీతాలు 5:2 అదిగో ఆడ వచ్చి తట్టుతున్నాడు తలుపు. బయట ఉన్నాడు ప్రభు. సోళ్ళ మంది నిద్రపోతుంది. మళ్ళీ ప్రియురాలే. ఎవరండి? ప్రియురాలే, భార్యే. భర్తనే ఉంటుంది. తీయమంటే నేను కాళ్ళు కడుక్కున్నాను, వస్త్రం తీసేశాను, ఇక నేను లేచి తలుపు తీయలేను. చూడండి. అంటే సంఘం అట్టు ఉందంట. సంఘం అట్టు ఉంది. ఎటుంది? ప్రార్థన పిలిచిగా మేము రాములే. ఎందుకని? మేము రాము, అంతే. నువ్వు పిలిస్తే పిలుచుకోవచ్చు, ఏదైనా ఒక్క పాడబడుకొని వాక్యం వెళ్ళిపోవచ్చు. మేము రాము. అయితే ఎప్పుడైతే ఆయన ఆ యొక్క వర్షానికి తడుస్తూ, చినుకులు తడుస్తూ, అది ఎంతో స్వరముతో ఆ యొక్క వ్యక్తి తలుపు సందు నుంచి చేయి చాపి, అప్పుడట ఈ యొక్క జటమాంసి అంటే ఆ యొక్క స్రవించింది రక్తం స్రవించింది. అప్పుడు లేచిందంట. లేచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరు? లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్తున్నట్ట. ఎక్కడికి వెళ్తుందండి? అప్పుడు తలుపు తీసి వెళ్తున్నట్ట. లేడు, వెళ్ళిపోయాడు. నిజమంటున్నాం. చూడ ఒకసారి 5:2 నా ప్రియునికి తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అది వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. అయ్యే యేసు ప్రభు రాకముందే వాక్యం నేర్చుకుంటే కంది అని వెళ్ళిపోయిన తర్వాత వాక్యం దొరుకుతుందండి. అప్పుడు పరిగెత్తావండి. అయ్యా నువ్వు రావయ్యా, ప్రాణం చేయ మా ఇంటికి, అయ్యా రాయ్యా ఉంటే కదా. అంటే వాక్యము దొరకని కాలం వస్తుంది కాబట్టి అందుకనే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని?
ఓ సంగమా, ఇదిగో ఆయన నీ ఎదుట తలుపు తీవాడు. ఆయన తలుపు తీస్తే ఎవడు వేనేరడు, ఎవడును తీయలేడంట. మళ్ళీ తీయాలంటే కష్టం కదా. ఏమండి, తలుపు తీస్తాడా? తీయలేడు. అవసరమ్మా? చెప్పేది ఎవరు ఇక్కడ? చదువు. సత్యస్వరూపి అంటే సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగం. అంటే ఎవరైనా సత్యస్వరూపి ఎవరు? యేసుక్రీస్తే. పరిశుద్ధుడు ఎవరు? ఆయనేనండి. ఎవరు బాబు? అన్ని పేర్లు చాలా ఉన్నాయి. పేర్లు మనకు 2 పేర్లు ఉంటాయి, కానీ ఆయనకు 5 పేర్లు తెలుసు. మనకు అందరికీ తెలుసా? ఏంటి 5 పేర్లు? తెలుసా తెలీదా? తెలుసా అన్నారు కదా. తెలుసా? తెలీదు. ఎందుకని? అది అయ్యా మాకు తెలుసు. అయ్యో ఏంటది? 9:6. ఏం 9:6? యెషయా ప్రవక్త అండి. అంటే అది చెప్తే వస్తాయి ఎదరావు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుని దేవుడు, నిశ్చయతండి, సమాధానకర్త, అధిపతి ఆయనకనే పేర్లు. ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. మనకు వచ్చాయి, ఇవే గుర్తుకొచ్చాయి. తర్వాత పేర్లు కానీ ఇక్కడ అందుకనే ఇక్కడ సత్యస్వరూపి పరిశుద్ధ చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఓ సంగమా, ఏ సంఘం అండి? ఓ పిలదెలిపియా, ప్రేమించే సంఘమౌని గురించి మాట్లాడుతున్నాడు. నీ క్రియలంటే నీ పనులు నాకు తెలుసు. దేవుని విషయంలో ఏమేమి పనిచేసావు నాకు తెలుసు. ఎంత శ్రమపడ్డావో. అనేక మంది అయ్యా రండి, ప్రాణంగా రండి, ప్రాణంగా రండి, బతిమలాడుకొని రండి పిలుస్తాం. మనం పిలుస్తామా? మనమే సరిగ్గా లేము, మనమే సిద్ధపడలేము. పక్కన పెడతావా? అండి అయ్యా రండి సిద్ధపడి అంటే వస్తాండే. అది ఫంక్షన్కైతే ముందే రెడీ అయిపోయి రండి, ఎంతసేపు కండి. ప్రార్థన అంటే సిద్ధపడతామా? చెప్పరండి. ప్రార్థన అంటే ఉంది. ఎందుకు సిద్ధపడ్డారు? నిజంగా త్వరగా వచ్చారా అండి? ఇందుకు స్టార్ట్ చేస్తే 9:30 కూడా అట్లా. అంటే గంట పాడుకో అండి. గంట పాడుకున్న తర్వాత అది అప్పుడు 1:20 వచ్చాం అనుకోండి, ఏమవుద్ది? అప్పుడు నిలబడి పాట పాడతాం, అయిపోద్ది. ఆదరణ కూడా రాము. అది కాదు, ఇది నేర్చుకోవాలి మనము. ఇది కూర్చొని వెళ్ళిపోవడం కాదు సంఘం అంటే. కాబట్టి ఇక్కడ అదిగో ఈ దావీదు తాళపు చెవి కలిగి, తాళపు ఏ తాళం అని? ఎవరి తాళము అంటే? దావీదు తాళం ఉందా? ఏంటి దావీదు తాళం ఏంటి? ఎవరిచ్చారు దావీదుకు తాళం? చూడండి, యెషయా గ్రంథం 22 యెషయా గ్రంథం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము. నేను దావీదు ఇంటి తాళం. ఏమంటే దేవుని తాళం అంట. దావీదు ఇంటి తాళం అంటే ఏంటిది? ఇంటి తాళము. దావీదు ఒక ఇల్లు ఉంది. ఏంది ఆ ఇల్లు అండి? అంటే దావీదు ఇల్లు ఉందంట. ఏంటంటే దేవుడే ఇల్లు. తను వదులున్నాడు కాబట్టి దావీదుకోండి ఇల్లుంది, తాళపు చెవి కలిగి. ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచి. ఏమండి? ఎవరి భుజం మీద? యేసుక్రీస్తు భుజం మీద తాళపు చెవి. ఏంటి మీ తాళపు చెవులు ఎదుగులు ఉన్నవి? ఇంటి తాళం వేసి ఇచ్చారా? ఎదుగులు ఉన్నవి చెప్పరండి. తాళం వేయలేదా మీ ఇంటికి? ఉంటే అనుకోండి, ఏరు. మరి ఏంటండి? ఎవరు లేకపోతే ఏం చేస్తారు? తాళం నీ దగ్గర ఉన్న తాళపు చెవి.
అదే లాకర్లో అనుకోండి, డబ్బులు లాకరు క్యాష్ ఉంది, ఎక్కడ ఉంటే తాళం ఇంట్లో పెట్టేస్తావా? ఎవడది అవసరం తీసుకొచ్చి బొట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఎవరికి కనపడకుండా. ఏమండి నిజమవుతుందా? చెప్పలేదు ఎవరు? నిజమేనా? తాళము అండి, అత్త దగ్గర తాళం ఉందనుకోండి, కోళ్ళు ఏం చేస్తుంది? అత్త తాళం మేము వేసుకొని వెళ్ళిపోయింది. అదే కోళ్ళ దగ్గర ఉంటే అండి, చూసావా, నన్ను నమ్మలేదు, తాళం అంతా తీసుకెళ్ళిపోయింది, అన్నీ ఉంచుతుంది కానీ ఆ బీరువా తాళం వేయలేదు. అది ఎందుకని? బీరువా తీస్తే అన్నీ కనపడతాయి, దోసుకోవచ్చు. కానీ దావీదు తలపు అంటే యేసుక్రీస్తు దావీదు తలపు కలిగి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 1:1 అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. వంశం అంటే ఎవరు అంటే ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు అంటుంది ఇక్కడ విశ్వాసి. అబ్రహాం అండి విశ్వాసంలో తండ్రి. తర్వాత ఎవరు? దావీదు నుండి ఒక బత్షెబా విషయం తప్ప అన్నిట్లో హృదయానుసారుడు. ఎవరికి? కాబట్టి వీళ్ళిద్దరు పొడుదు ఈ దాలభ అంటే అదిగో దావీదు యొక్క సింహాసనం ఇస్తారట. అండి ఎవరికి సింహాసనం ఇచ్చేది చూడ ఒకసారి. లోక సువార్త 2వ అధ్యాయము 32 చూడండి. 32 1:32 క్షమించాలా? 1:32 మరియ మీదకి వచ్చి మనతో మాట్లాడిన దూత ఏమని? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఎవరికంటే సింహాసనం ఎవరిది అంటే దావీదు సింహాసనం ఇచ్చినట్ట. అంటే దావీదు తాళపు చెవి ఉన్నాడు. ఎవరు యేసుకి ఇచ్చేట తాళం. అందుకనే అక్కడ దేవుడు అంటున్నాడు, ఎక్కడ ఆ పేతుతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 16:18 చూడండి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ఆయన కాదు ప్రభు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను. ఎవరట? ఇక్కింది ఇక్కడేమో పరలోక తాళపు చేయటం, ఆయన డోర్ తీసేది పరలోకానికి పోవాలంటే. ఎవరు మరి పేదలు లాంటి వాడు అబద్ధమాడు కదా, వాడికి ఇచ్చేది ఎందుకని? పరిశుద్ధాత్మ పొందాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఈ చెవి అనేది తలపు చెవి దేవుడి దగ్గర తలపు చెవి. అందుకనే ఆయన తీస్తే ఎవడు వేయనేరడు, ఆయన వేస్తే ఎవడు అలాంటి వాడట. చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగను ఓ సంగమా. ఇదిగో నువ్వు కూడా నీ క్రియలు బాగా తెలుసు. ఇప్పుడైనా మార్పు చెందు. ఇప్పుడే అదిగో ఆల్ హసరత్ అవుతావా అండి? ఆల్ హసరత్ ఉంటుంది చెప్పండి. ఏంటి ఆల్ హసరత్ ఉంటుంది? మెచ్చుకోవద్దు మిమ్మల్ని వద్దు మాకెందుకు, మాకు మెప్పొద్దయ్యా అండి. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో అండి 13 చూడండి. 13 వచ్చిన 15 వచ్చిన 15 నా
నాకు ఇష్టము వచ్చినట్టు ఆ. నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున ఎన్ని నీ- ఎన్ని చదువుతున్నావు? 25 మత్తయి 25. ఈ బహుమానం చెప్తున్నాడు. తలాంతులు బల్లా నమ్మకం మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకం కాబట్టి అండి, నమ్మకం కొంచెములో ఏమంటా ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. అంటే ఇక్కడ ఆ యొక్క పిలదెల్లిపియా సంఘం అంట ఏంటంటే నమ్మకం అంట. నమ్మకం ప్రతి విషయంలో మనము ఉన్నామా నమ్మకంగా? ఒక్క దాంట్లో కూడా నమ్మకం లేదు. ఉందండి? జవాబు చెప్పట్లా. మనం అంటే నమ్మకం లేనట్టుగా ఉన్నాం మనం, అంతే కదా అండి? వాక్యం చదివారా ఉదయంనా? నమ్మకం లేదు అండి. ఇద్దరు చెప్తున్నారు తగ్గిన వాళ్ళు చదవాలా. ఎందుకని? నమ్మకం లేదు కాబట్టి. ఇక్కడ అందుకనే నీ క్రియలో నేను సోమా రంగంలో నీకున్న శక్తి కొంచెమై ఉండును, నీవు నా వాక్యమును గైకొండట. ఎవరు? అయ్యా నీకు కొంచెమే అంటే ఫెయిత్, నమ్మకం ఉందా అండి? కొంచెం అయిన కానీ నీవు నా నామాన్ని గాయకొన్నావు అంటే స్వీకరించావు. ఆయన వాక్యం ఉందా నీలో? కాబట్టి మనం యోచించాలి ఒక్కసారి, ప్రభువా నీ యొక్క వాక్యం నాలో లేదయ్యా. తాళపు చెవి దగ్గర ఉంది, ఆ తాళపు చెవి తీస్తే అందుకనే పాతాళపు తాళపు చెవి ఒకటి ఉంది ఆయన దగ్గర. పాతాళపు చెవి ఉంది. అప్పుడు అయ్యొస్తే అదిగో మిడతలు వస్తాయి. మిడతలు ఒకటి కొట్టానండి 6 మాసాల వరకట బాధ బాధ బాధ, తేలుకుట్టినంత శ్రమంట. కాబట్టి ఈ వాక్యం పూర్తిగా లేదు. వచ్చే వారం రండి సకాలంలో బాగా నేర్చుకుందాం. ఎక్కువ దిమా దీనిస్తుగాక ప్లాన్ చేసుకుందాం. కృప కనీకరము గల మా పరలోక తండ్రి, నీకున్నా నీ కృప చేత ప్రేమ చేతములో కాచి దాచి సజీవులకు ఉంచి ప్రత్యేకముగా ప్రభా పిలదెల్లిపియా ఇదిగో ప్రభా తన తమ్ముడైన ప్రభా అదుగో తండ్రి ఫిలేం అనగా ప్రేమ, తెలిపియా అనగా ప్రభా సహోదరునిగా తమ్ముడి మీద ప్రేమ కలిగి ఇదిగో తండ్రి ఒక ఆలయం కట్టి ఒక సంఘాన్ని కట్టి ప్రభా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎంత ప్రేమయ్యా! మేము మా సహోదరుని తండ్రి ప్రేమించలేకపోతున్నాం. ప్రక్కవారిని తండ్రి ఇరుపురు వారిని కూడా ప్రేమించలేకపోతాం. కాబట్టి అనగా నీ ప్రేమ మాకు చూపించి, నీలో తండ్రి ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది, మీలో ప్రభా అత్యున్నతమైన తండ్రి సహాయం ఉంది ప్రభా. ఇవి లేని పక్షం ప్రభా మేము తండ్రి అర్థులమే. కాబట్టి ప్రభా తాళపు చెవి దగ్గర ఉందయ్యా. పరలోకం వెళ్ళాలంటే ప్రభా నీవు తాళపు చెవి, ఈ భూలోకంలో ప్రభా తెరిచించావు ప్రభా నీ వాక్యాన్ని. ఇంతవరకు వాక్యమును మోయబడలేదు ప్రభా. వాక్యము దొరికిన కాలం వస్తుంది కాబట్టి అనగా వాక్యం మోయబడుతుందయ్యా. ఇప్పుడు వాక్యం విరివిరిగా ప్రతి స్థలములో, ప్రతి వీధిలో అండి, ప్రతి ఒక్క గ్రామములో, ఆయా స్థలాల్లో ప్రభా విరివిరిగా తండ్రి వాక్యము దొరుకుతుంది. ఆ వాక్యాన్ని ప్రభా ఆంతర్యం చేర్చుకుంటే మాకెప్పుడు కొదువు ఉండదు ప్రభా. ఎక్కడికి పరిగెత్త అవసరం లేదు ప్రభా.
మా యొక్క హృదయంలోనే ధ్యానించుకొని మా ఆంతర్యములో నీ యొక్క కృప ఉంది కాబట్టి నీ వాక్యం దినదినము ప్రభా మా యొక్క ఆత్మకు ఆహారమైన దేవా, ఇదిగో తండ్రి బిడ్డలందరూ విన్నారు. మరొకసారి ప్రభా ఈ యొక్క గ్రంథాన్ని చదివి వచ్చేవారు ప్రభా మెలుగుతూ ఉండు సాయం చేయమని, ఇంతవరకు ప్రభా విన్న వాక్యాన్ని ప్రజలను నింపి నడిపించి సాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.